లిక్కర్ సొమ్మును భారతీ సిమెంట్స్ ఖాతాల్లో పంపింగ్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో వైసీపీ మీడియా టోన్ హఠాత్తుగా మార్చేసింది. భారతీ సిమెంట్స్ అన్న పేరే వైసీపీ మీడియా అండ్ సోషల్ మీడియాలో రావట్లేదు. వికాడ్ గ్రూప్ అంటున్నారు. వికాడ్ గ్రూప్లో సోదాలు, వికాడ్ గ్రూపులపై లిక్కర్ స్కామ్లు ఆరోపణలు అంటున్నారు. భారతీ అనే పేరు లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే తమకు సంబంధం లేదని, అది వేరే కంపెనీ అని చెప్పుకోవడానికి గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారన్నమాట. జగన్ రెడ్డి రఘురామ్ సిమెంట్స్ అనే పేపర్ల మీద ఉన్న కంపెనీని అనాకానీలకు కొనేసి పెద్ద ఎత్తున భూముల్ని లీజుకు తీసుకుని ఫ్యాక్టరీ కట్టేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఐడియాలు జగన్కు చాలా వచ్చాయి. పెట్టుబడులతో చాలామంది క్యూలో నిల్చున్నారు. అలా పెట్టుబడులు పెట్టిన వారి డబ్బుతో భారతీ సిమెంట్స్ కట్టేశారు. డబ్బులు పెట్టిన వారికి చాలా చిన్న మొత్తం వాటా ఇచ్చారు. ఉత్పత్తి ప్రారంభం కాకముందే వికాడ్ గ్రూప్ 51% వాటాను అమ్మేసి 2,000 కోట్లను విదేశాల నుంచి తీసుకొచ్చారు. సాధారణంగా మెజారిటీ వాటాను తీసుకున్న కంపెనీ రీబ్రాండింగ్ చేసుకుంటుంది, యాజమాన్య హోదాలో తమ వారిని పెట్టుకుంటుంది. కానీ భారతీ సిమెంట్స్లో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. 51% వాటా కొని 2,000 కోట్లను అప్పనంగా బదిలీ చేసేసి సైలెంట్ అయిపోయింది. రికార్డులో మాత్రమే వికాటో అని కనిపిస్తుంది, కానీ అంతా భారతీ హవానే. డైరెక్టర్ల బోర్డులో 2 లేదా 3 విదేశీ పేర్లుంటాయి. వారెవరో ఎవ్వరీ చూసుండ్రు. మొత్తం ప్లాంట్, వ్యవహారం, లాభాలు అన్ని భారతనే చూసుకుంటారు. అసలు ఈ వికాడ్ ఎందుకు 2,000 కోట్లు ఇచ్చిందన్నది కూడా ఎప్పటికీ మిస్టరీనే. వికాడ్ గ్రూప్లో లిక్కర్ సొమ్ము వెళ్ళిందని అంటున్నారు కాబట్టి ఫ్రాన్స్ నుంచి ఆ గ్రూప్ యాజమాన్యం పిలిపించి అసలు కదేంటో బయటకు తెస్తే నాటి 2,000 కోట్లు పెట్టుబడుల లింక్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కొంతమంది సూచిస్తున్నారు. దోపిడీకి అలవాటు పడిన జగన్ దానికి కార్పొరేట్ మార్గాలు కూడా అన్వేషిస్తారు. ఆయన అవినీతి అక్రమాలు ఎదురుగా ఉన్నా సరే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులు ప్రజలు ఇచ్చిన అధికారంతో ఎదురుదాడి చేశారు. ఇప్పుడు అన్నీ పోయాయి, అయినా తాను బయటపడేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో.